ब्रह्मा बाबा सुभाषितिये बाबा समानं अव्वालने ब्रह्मा बाबा सुभाषितिये बाबा समानं अव्वालने बाबा रूपं मनवदनं लोने बाबा चरित्रे मन कर्मललोने मनसने मंदिरान बाबा रूपं निलिचेले ब्रह्मा बाबा सुभाषितिये बाबा समानं अव्वालने ఇదే గీతం ప్రతిమది పాడే నా బాబా వచ్చెనులే బాబాయే మన పాలకులై సదా వారసత్వమే ఇచ్చెనులే నా బాబా విచ్చేసేలే ప్రతిమదిలో ఇదే ధ్వనించేలే ఈ విశ్వంలో నలువైపులా నగాడాం రోగే బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే యోధులం కాదు యోగులమే మనం శ్రమతోనే ముక్తులం మనం ప్రశ్నలతోనే అతీతం మనం యోగయుక్తులం సదా మనం మాయా రూపం గుర్తించి మనమే దూరం నుంచే పారద్రోలే అయ్యేము మనమే విజయీ మాలలో విజయీ రత్నాలం బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే స్వయముతో బాబాతో పరివారంతో ఉండాలి సదా సంతుష్టతతో సర్వుల ప్రియముగా పూజనీయంగా అయ్యే సంతుష్టత గుణముతో దయా హృదయంతో శుభభావనతో అందరినీ మార్చాలి శుభకామనతో శిక్షణతో పాటుగా ప్రేమను పంచాలి సమానతతో బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే బాబా రూపం మనవదనం లోనే బాబా చరిత్రే మన కర్మలలోనే మనసనే మందిరాన బాబా రూపం నిలిచేలే బ్రహ్మా బాబా సుభాషితియే బాబా సమానం అవ్వాలనే ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 18th జనవరి. ఇది పితాశ్రీ బ్రహ్మబాబా సాకార్లో ఉండినప్పుడు చెప్పిన వాణి. సో పితాశ్రీ బ్రహ్మబాబాది స్మృతి దివస్ రోజు వినిపించేదానికోసం బాబ్దాదాది मधुर महावाक्य। पिताश्री जी के पुण्य स्मृति दिवस पर सुनाने के लिए बाप दादा के मधुर महावाक्य।
बाबा చెప్తారు मीठे बच्चे बाप की दिल अंदर बच्चों को सदा सुखी बनाने की फर्स्ट क्लास आश रहती है। बाप यही चाहते हैं कि मेरे बच्चे लायक बन स्वर्ग के मालिक बने। అంటే తండ్రి చెప్తారు, తండ్రి మనసులో ఎప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది, ఏమంటే బిడ్డలందరూ సదా సుఖంగా ఉండాలి. తండ్రి ఇదే కోరుకుంటారు, నా బిడ్డలందరూ లాయక్ అయిపోయేసి స్వర్గానికి మాలిక్ కావాలి అట్లా. ఓం శాంతి. बच्चे जानते हैं कि अभी भगवान सन्मुख बैठकर हमको ज्ञान की गीत सुनाते हैं, वह ज्ञान की डांस कराते हैं। इस ज्ञान डांस से तुम देवताओं मौफिक सदा सुखी और हर्षित रहेंगे। भगवान को ही बेहद का बाप व विश्व का रचयिता कहा जाता है. అంటే ఓం శాంతి. తండ్రి బిడ్డలకు తెలుసు, ఇప్పుడు భగవాన్ సన్ముఖంలో కూర్చొని బిడ్డలకు జ్ఞాన పాట వినిపిస్తారు, అంటే డాన్స్ చేయిస్తూ ఉన్నారు. ఈ డాన్స్ నుంచి మనం దేవతల్లాగా సదా సుఖంగా హర్షితంగా ఉంటాం. భగవాన్ బేహద్ తండ్రి విశ్వరచయిత అయినారు. आत्मा समझती है बाबा हमारे लिए स्वर्ग की सौगात लाए हैं, वही रचयिता है. ఆత్మకు ఇప్పుడు అర్థమైంది, తండ్రి మనకు స్వర్గాన్ని గిఫ్ట్ తీసుకొచ్చినారు, వాళ్ళే స్వర్గ రచయిత అయినారు. స్వర్గానికి మాలిక్గా మన చేయించేది, దానికోసమే రాజయోగా నేర్పిస్తున్నారు. कहते हैं बाप को और विश्व के మాలిక్ పనికో యాద్ కరో. తండ్రి చెప్తారు, తండ్రి తలంపు మరి విశ్వానికి మాలిక్ అయ్యే ఆ స్థితిని తలంపు చేయండి. बाप बेहद का मालिक है तो ज़रूर बेहद की बड़ी दुनिया ही रचेंगे. తండ్రి బేహద్ తండ్రి అయిన కారణం నుంచి బేహద్ మాలిక్, అందువల్ల బేహద్ పెద్ద మాటని రచన చేస్తారు, పెద్ద ప్రపంచం స్వర్గం రచన చేస్తారు. तुम बच्चों के लिए सारी विश्व ही घर है, अर्थात पार्ट बजाने का स्थान है. బాబా చెప్తారు, బిడ్డల కోసం ఈ మొత్తం విశ్వమే ఒక పెద్ద ఇల్లు, అంటే పార్ట్ చేసానికి ఒక స్థానం. బేహద్ కా బాప్ ఆకర్ के बेहद का विश्व अथवा घर बनाते हैं, वो है स्वर्ग. బేహద్ తండ్రి వచ్చి బేహద్ విశ్వ అంటే బేహద్ ఇల్లు రచన చేస్తారు, దాని పేరే స్వర్గం. కొత్త ఇల్లు రచన చేస్తారు భగవాన్. तो ऐसी बाप का बच्चों को कितना शुक्रिया मनाना चाहिए. ఇట్లా తండ్రికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదం చెప్పాలి. మన కోసమే స్వర్గాన్ని రచన చేస్తారు. विश्व का रचता बाप डायरेक्ट समझा रहे हैं, हम तुमको विश्व का मालिक बनाने आया हूँ, तो तुम्हारा स्वभाव बहुत फर्स्ट क्लास चाहिए. విశ్వ రచయిత తండ్రి డైరెక్ట్గా వచ్చి మనకు వినిపిస్తున్నారు, చెప్తారు, నేను మిమ్మల్ని విశ్వానికి మాలిక్గా చేసేదానికి వచ్చినానంటే మీ స్వభావం ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండాలి. तुम्हारी चलन ऐसी होनी चाहिए जो सब कहे कि ये तो जैसे देवता है. మన నడవడికి ఎట్లా ఉండాలంటే అందరూ చెప్పాలి, వీళ్ళు దేవతలాగా ఉన్నారు అట్లా అట్లా నడవడికే ఉండాలి. देवता है नामी ग्रामी है, कहते हैं इनका स्वभाव एकदम देवता ही है. దేవతలు చాలా ప్రసిద్ధి, చెప్తారు వీళ్ళ స్వభావం ఎంత బాగుంది దేవతలాగా అట్లా అని. बिल्कुल मीठे शांत स्वभाव के, तो ऐसे बच्चों को बाप भी देख खुश होते हैं. చెప్తారు వీళ్ళ స్వభావం ఎంత శాంతిగా ఉంది, ఇట్లా బిడ్డలను చూస్తే బాబాకు కూడా చాలా సంతోషం. बाबा स्वर्ग का मालिक बनाने आते हैं तो तुम्हें कितना
మదద్గార్ బన్నా చాయి. తండ్రి స్వర్గానికి మాలిక్ చేసానికి వచ్చినారంటే మనం ఎంతో సహాయం చేయాలి తండ్రి. सर्विस में आपे ही लग जाना चाहिए. ऐसे नहीं मैं थक गया हूँ, फुर्सत नहीं है. समय पर सब काम करने में कल्याण है. బాగా చెప్తారు. సర్వీస్లో కూడా సర్వీస్లో మనమే ముందు పోవాలి. అలసిపోయినని చెప్పకూడదు, టైం లేదు అని చెప్పకూడదు. కరెక్ట్ టైంలో అన్ని చేసి కళ్యాణ్ చేయాలి. యజ్ఞ సర్వీస్గా ఇజాఫా బాబా దేతే. మనం ఎంత యజ్ఞ సర్వీస్ చేస్తామో సేవ, యజ్ఞ సేవ, దానికి ప్రైజ్ ఇస్తారు శివ బాబా. బాబా బచ్చోంకి దైవీ చలన్ దేఖతే హై తో కుర్బాన్ జాతే. అంటే ఎవరికి దైవీ చలన్ ఉంటుందో, నడవడిక ఉంటుందో వాళ్ళని చూస్తే బాబా కూడా అర్పణ అయిపోతారు వాళ్ళకు. तुम बच्चे इस पढ़ाई से कितनी ऊंच कमाई करते हो, तुम पद्मा पदम पति बनते हो. बाबा तुम्हें कितना धनवान बनाते हैं. बाप तुमको अकुट खजाने में ऐसे भजन करते हैं जो 21 जन्म साथ रहेगा. తండ్రి మనకు ఎంత శ్రేష్టమైన చదువు చదివించి సంపాదన చేయిస్తారు. శ్రేష్ట సంపాదన మన పద్మాపదం పతిగా చేస్తారు. బాబా ఎంత ధనవాన్గా మన చేస్తారు. మనకు ఏ త్రాస్లో కూర్చోపెట్టి మన వెయిట్ ఎంత 21 జన్మాని కోసం వెయిట్ చేస్తారు. అంటే ఇప్పుడు చేసే దానికి అంత శ్రేష్ట ప్రాప్తి 21 జన్మాని కోసం వెయిట్ చేసి ఇస్తారు. తో కభీ అకాలి మృత్యు नहीं होंगी. అక్కడ అకాలి మృత్యు లేదు. అంటే మన జీవనం ఎంత వాల్యుబుల్ చూడండి. 21 జన్మ ప్రాప్తి చేసుకునేంత వెయిట్ మనకు ఉంది. అకాలి మృత్యు కాదు అక్కడ. मौत से कभी डरेंगे नहीं. यहाँ कितना डरते हैं, रोते हैं. సత్యుగంలో చావు నుంచి భయం లేదు, ఏడ్చేదిలే. ఇక్కడ ఎంత భయం అవుతుంది, మరి ఏడుస్తూ ఉంటారు ఇక్కడ కలియుగాన్ని. तुमको तो खुशी है ये पुराना शरीर छोड़ नई दुनिया में प्रिंस बनेंगे. మనకు చాలా సంతోషం. ఈ పాత శరీరాన్ని వదిలేసిపోయి కొత్త ప్రపంచంలో రాజ్కుమారి అయిపోతాం. राजकुमारी. तुम इस पुरानी दुनिया से ममत्व मिटाते रहो, इस देह को भी भूलते जाओ. బావదూతరు ఈ పాత ప్రపంచం నుంచి మోహాన్ని తీసేయండి, ఈ దేహాన్ని కూడా మర్చిపోతూ ఉండండి. हम आत्मा इंडिपेंडेंट है, बस एक बाप के सिवाय और किसी की याद न आए. మన ఆత్మ ఇండిపెండెంట్. ఒక్క తండ్రి తప్ప వేరు ఎవరు తలంపు రాకూడదు. ఎవరు ఆధారం లేదు మనకు బాబా తప్ప. జీతే జీ జైసేకి మౌత్కి అవస్థామే రానా. మన వాస్తవంగా ఈ పాత ప్రపంచం నుంచి చనిపోయినాం. శరీరంలో ఉండి కూడా ఆ స్టేజ్ ఉండాలి. इस दुनिया से मर गए हो कहते भी है ना, आप मुझे मर गई दुनिया. शरीर के भान को उड़ाते रहो, एकांत में बैठ ये अभ्यास करो. बस बाबा अभी हम आपकी गोद में आए कि आए. एक की याद में शरीर का अंत हो, इसको कहा जाता है एकांत. బస్ మనం ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా శరీర దేహ భానమే ఉండకూడదు. ఏకాంతలో కూర్చొని ఇది అభ్యాసం చేయాలి. బాబా దగ్గర మాట్లాడాలి. బాబా ఇప్పుడు మేము మీ ఒడిలో వచ్చేసాం ఆల్రెడీ ఆల్మోస్ట్. ఈ శరీరాన్ని తలంపు కూడా ఉండకూడదు. అంతిమ సమయాల్లో మనకి ఒక్క తలంపు ఉండాలి. దీన్ని చెప్తారు ఏకాంత్ అట్లా అని. मीठे बच्चे, तुम जानते हो कि ऐसे ऊंच पढ़ाई पढ़ाने वाला कौन है. బాదర్ మీఠే బచ్చే, ఇంత శ్రేష్ఠ చదువు చదివించేది ఎవరు మనకు. इस చైతన్య డిబ్బే మే చైతన్య హీరా బేటా. ఈ చైతన్య డబ్బాలో
చైతన్య వజ్రం కూర్చున్నారు. వహీ సత్ చిత్ ఆనంద స్వరూప్ హై. ఆ చైతన్య వజ్రమే శివబాబా సత్ చిత్ ఆనంద స్వరూప్. సత్ బాప్ తుమే సచ్చి సచ్చి శ్రీమత్ దేతే. సత్యమైన తండ్రి మనకు సత్యమైన శ్రీమత్ ఇస్తారు. बाप के बने हो तो कदम कदम श्रीमत पर चलना है, चुप रहना है और पढ़ना है. एक बाप को याद करना है. అంటే బాబు చెప్తారు, తండ్రి బిడ్డ అయినారంటే ప్రతి అడుగులో శ్రీమత్లో నడుచుకోవాలి, సైలెంట్గా ఉండి చదవాలి, బాగా ఒక తండ్రి తలంపులో చేయాలి. గడి గడి ఇస్ बैच को देखते रहो तो बाप और వర్షకి యాద్ ఆయింగి. గడి గడి ఈ బ్యాడ్జ్ను చూస్తూ ఉంటే తండ్రి మరి ఆస్తి తలంపు వస్తూ ఉంటుంది. యాద్ సే హీ తుమ్ జైసే సారే విశ్వకు శాంతి కా దాన్ దేతే హో. బాబు చెప్తారు, మీరు తలంపులో ఉంటే అది ఎట్లా అంటే మొత్తం విశ్వానికి శాంతి దానం ఇస్తూ ఉన్నారు అని అర్థం. హరేక్ బచ్చేకు అప్ని ప్రజా भी बनानी है, पारिस भी बनानी है. मुरली कोई भी मिस नहीं करनी चाहिए. बाबा बहुत प्यार से समझाते हैं, मीठे बच्चे अपने पर रहम करो, कोई अवज्ञा नहीं करो. బాబా చెప్తారు, ప్రతి ఒక్కరు బిడ్డలు వాళ్ళ ప్రజలను రెడీ చేసుకోవాలి, బారిస్ని రెడీ చేసుకోవాలి, మురళి ఎప్పుడు మిస్ చేయకూడదు. బాబా ఎంత ప్రీతిగా మనకు చెప్తారు, మీఠే బచ్చి మీరు మీ పైనే దయ చూపించుకోండి, ఏం అవజ్ఞ చెయ్యొద్దు, శ్రీమత అని ముఖ్యంగా అవజ్ఞని చెయ్యొద్దు అని చెప్తారు బాబా. జో ఖుష్బుదార్ ఫూల్ హై ఓ ఖీంచ్తే హై. ఎవరు సుగంధిత్ ఫ్లవర్ అయినారు పూలు, వాళ్ళు బాబాని కూడా ఆకర్షణ చేస్తారు, బాబాని బాబా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. जो जैसा है वैसे सर्च लाइट लेने की कशिश करते हैं. ఎవరు ఎట్లా ఉన్నారో అట్లా సర్చ్ లైట్ తీసుకునేందుకు ఆకర్షణ అవుతారు. खुशबूदार गुणवान बच्चों को देख प्यार में खुशी में नायन गीले हो जाते हैं. మంచి గుణాలు ఉండే బిడ్డలను చూస్తే ఆ ప్రీతిలో ఖుషీలో కంట్లో నీళ్లు కూడా వచ్చేస్తుంది. तो कुछ तकलीफ होती है तो बाबा सर्च लाइट देते हैं. మనకి ఏమైనా కష్టం ఉంటే బాబా మనకు सर्च लाइट ఇస్తారు. बाबा समझाते हैं, मीठे बच्चे तुम्हें इस पुरानी दुनिया में कोई भी आश नहीं रखनी है. బాబా మనకు చెప్తారు, మీఠే బచ్చే ఈ పాత ప్రపంచంలో మీరు ఏ ఆశనం పెట్టుకోవద్దు. अभी तो एक ही श्रेष्ठ आश रखनी है कि हम तो चले सुखधाम. ఇప్పుడు ఒకే ఒక ఆశ పెట్టుకోవాలి, శ్రేష్టమైన ఆశ ఏమంటే మనం ఇప్పుడు సుఖధాం పోదాం అట్లా అని. కహాం బి టహర్నా ని, మధ్యలో ఎక్కడ స్టాప్ కాకూడదు, నేరుగా సుఖధాం పోవాలి. దేఖ్నా హీ నహీ, వేరు ఏమి చూడకూడదు కూడా. ఆగే బడితే జానా, ముందు పోతూ ఉండాలి. एक तरफ ही देखते रहो तभी अचल अडोल स्थिर अवस्था रहेंगी. ఒక్క సైడే చూస్తూ ఉండండి నేరుగా, అప్పుడే మన మనసు స్థిరంగా ఉంటుంది. అభి ये दुनिया खत्म होनी ही है, इसकी बहुत सीरियस हालत है. इस समय सबसे अधिक गुस्सा प्रकृति को आता है, इसलिए सब खलास कर देती है. బాగా చెప్తారు, ఈ సమయంలో ఈ ప్రపంచం మొత్తం వినాశమైపోతుంది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువగా కోపం ప్రకృతిగా వస్తుంది, అందుకే అన్నిటినీ వినాశం చేసేస్తుంది ప్రకృతి. तुम जानते हो ये प्रकृति अभी अपना गुस्सा जोर से दिखाएंगे, सारी पुरानी दुनिया को डुबा देंगे. अर्थक्वेक में मकान आदि सब गिर पड़ेगा, अनेक प्रकार से मौत होंगी. ये सब ड्रामा प्लान अनुसार बना हुआ है, इसमें दोष किसका भी नहीं है.
विनाश तो होना ही है, इसलिए तुम्हें इससे बुद्धि का योग हटा देना है। तुम्हें तो अपना सब कुछ इंश्योर कर दिया, इसलिए तुम्हें किसी भी प्रकार की चिंता नहीं, तुम्हारा सब कुछ సఫల్ हो रहा है. బాబా చెప్తారు ఈ సమయంలో ప్రకృతికి ఎంత కోపం వస్తుందంటే అది భూకంపం తీసుకొచ్చి ఇల్లంతా పడేస్తుంది, అనేక ప్రకారమైన మృత్యు వస్తూ ఉంటుంది. ఇదంతా డ్రామా ప్లాన్ అనుసారంగా అవుతుంది. దీంట్లో ఎవరిది దోషం లేదు, వినాశం ఏమో కావాల్సిందే కదా. అందువల్ల ఈ పాత ప్రపంచం పైన బుద్ధి తీసేయాలి. ఇప్పుడు మనం మనదంతా ఇన్షూర్ చేసేస్తాం బాబాకు, అందుకోసమే మనకి ఏ ప్రకారమైన చింత లేదు. ఇదంతా సఫల్ అయిపోతుంది, మన దగ్గర ఉండేదంతా యూజ్ అయిపోతుంది బాబా కార్యంలో. అభి తుమ్ కహెంగే వా సద్గురు వా జిస్నే హమ్కో ఏ రాస్తా బతాయా, వా తకదీర్ వా డ్రామా వా तुम्हारे दिल से निकलता शुक्रिया बाबा आपका, जो हमारी 2 मुट्ठी चावल लेकर हमें सेफ्टी में भविष्य में 100 गुना रिटर्न देते हो. परंतु इसमें भी बच्चों की बड़ी विशाल बुद्धि चाहिए. బాగా చెప్తారు. ఇప్పుడు మన మనసులో న్యాచురల్గా ఈ పాట వా సద్గురు వా, మమ్మల్ని మాకు ఎంత మంచి దారి చూపించినారు, వా నా అదృష్టం వా, వా డ్రామా వా, మన మనసు నుంచి ఇది వస్తుంది. బాబా మీకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీరు మాది 2 పిడిగెడు అటుకులు తీసుకొని దాన్ని సేఫ్టీగా పెట్టుకొని మనకు భవిష్యంలో దానికి 100 సారి రిటర్న్ ఇస్తారు. అయితే దీంట్లో బిడ్డల బుద్ధి విశాలంగా ఉండాలి. बच्चों को अतः ज्ञान धन का खजाना मिलता रहता है, अपार खुशी होनी चाहिए. जितना हृदय शुद्ध होगा तो औरों को भी शुद्ध बनाएंगे. బాగుసార్ బిడ్డలకు ఎంత ఎక్కువగా ధనాన్ని ఖజానా ఇప్పుడు దొరుకుతుంది, చాలా సంతోషం ఉండాలి కదా. ఎంతెంత హృదయ శుద్ధంగా ఉంటుందో అంత వేరే వాళ్ళని కూడా మనం శుద్ధంగా చేస్తాం. యోగ్కి స్థితి సేహి హృదయ శుద్ధ బంతాయి. అయితే యోగాని స్థితి ద్వారానే మనకు హృదయం శుద్ధం అవుతుంది. तुम बच्चों को योगी बनाने का शौक होनी चाहिए. अगर देह में मोह है, देह अभिमान रहता है तो समझो हमारी अवस्था बहुत कच्ची है. బాబా చెప్తారు మీరు యోగ బలం ఉండాలి, దీని నుంచి మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, వేరే వాళ్ళని కూడా యోగిగా చేసానికి. అయితే దేహం పైన మోహం ఉంటే, దేహ అభిమానం ఉంటే ఇంకాను స్థితి చాలా కచ్చాగా ఉంది అని అర్థం. देही अभिमानी बच्चे ही सच्चा डायमंड बनते हैं, इसलिए जितना हो सके देही अभिमानी बनने का अभ्यास करो, बाप को याद करो. బాబా చెప్తారు ఎవరు దేహీ అభిమానిగా ఉంటారు వాళ్ళే సత్యమైన వజ్రం అవుతారు. అందుకోసం ఎంత సాధ్యమో అంత దేహీ అభిమాని స్థితిలో ఉండేదానికి అభ్యాసం చేయండి. బాబా తలంపు కూడా చేస్తూ ఉండండి. బాబా అక్షర్ సబ్సే బహుత్ మీఠా है. बाप बड़े प्यार से बच्चों को पालते हैं, पालकों पर बिठाकर साथ ले जाएंगे. తండ్రి నా అక్షరం ఎంత బాగుంది. తండ్రి చాలా ప్రీతిగా బిడ్డల్ని కంట్లో కూర్చోపెట్టి తన వెంట పిలుచుకుపోతారు ఇంటికి. ऐसे बाप की याद के नशे में चकनाचूर होनी चाहिए. ఇట్లా తండ్రి బిడ్డలు తలంపులో నషాలో ఎంత ఉండాలి బిడ్డలు. బాప్కు యాద్ करते 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 खुशी में టండే हो जाना चाहिए. బాబా తలంపులో ఉండి చాలా సంతోషంగా కూల్గా ఉండాలి మనసు. जैसे बाप अपकारियों पर उपकार करते हैं,
తుమ్ బి ఫాలో ఫాదర్. ఏ విధంగా తండ్రి అపకారీల పైన ఉపకారం చేస్తారు అట్లా మనం కూడా ఫాలో చేయాలి. సుఖదాయి బను, సుఖంగా ఉండి అందరిని అట్లా చేయాలి. बाप की दिल अंदर बच्चों को सदा सुखी बनाने की कितनी फर्स्ट क्लास आश रहती है कि बच्चे लायक बन स्वर्ग के मालिक बने. తండ్రి మనసులో సదా బిడ్డల పైన ఇదే ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది. సదా బిడ్డలు సుఖంగా ఉండి బిడ్డలు స్వర్గ లాయక్ కావాలి, స్వర్గానికి మాలిక్ అయిపోవాలి అట్లా అని బాబాగా ఆశ. तुम बच्चे अभी ड्रामा के राज को भी जानते हो. बाप तुम्हें निराकारी, आकारी और साकारी दुनिया का सब समाचार सुनाते हैं. आत्मा कहती है अभी हम पुरुषार्थ कर रहे हैं नई दुनिया में जाने के लिए. हम स्वर्ग में चलने लायक ज़रूर बनेंगे. అంటే ఇప్పుడు మీకు డ్రామా రహస్యం మొత్తం అర్థమైపోయింది. తండ్రి మనకు నిరాకారి ప్రపంచం, ఆకారి ప్రపంచం, సాకారి ప్రపంచం అన్ని సమాచారాలు వినిపించినారు. ఆత్మ చెప్తుంది ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం కొత్త ప్రపంచానికి పోయేదానికి. మనం స్వర్గానికి పోయే లాయక్ అయ్యే తీరేది అట్లా అని మనసులో ఉంది లక్ష్యం. అప్నా और दूसरों का कल्याण करेंगे. స్వర్గ పోయే లాయకం కావాలి, స్వయం మరియు వేరే వాళ్ళ కళ్యాణ్ కూడా చేయాలి, చేస్తూ ఉంటాం. अच्छा, बाप मीठे बच्चों को समझाते हैं बाप दुख हरता सुख करता है, तो बच्चों को भी सबको सुख देना है. బాగా తండ్రి మీటే బిడ్డలు చెప్తారు, మధురమైన బిడ్డలకు తండ్రి దుఃఖహర్త సుఖకర్త, బిడ్డలు కూడా అందరికీ సుఖమే ఇయ్యాలి. బాప్ కా రైట్ హ్యాండ్ बनना है. తండ్రి को राइट हैंड कावले. ऐसे बच्चे ही बाप को प्रिय लगते हैं. शुभ कार्य में राइट हाथ को ही लगाते हैं ना, तो बाप कहते हैं हर बात में राइटियस बनो. एक बाप को याद करो तो फिर अंतमति सो गति हो जाएंगे. అంటే రైట్ హ్యాండ్ కావాలి, బిడ్డలు రైట్ హ్యాండ్ కావాలి. బాబాకు అట్లా బిడ్డలే చాలా ప్రియం. శుభకార్యంలో రైట్ హ్యాండే కదా యూస్ చేస్తారు. తో తండ్రి చెప్తారు మీరు ప్రతి కార్యంలో రైటియస్గా ఉండాలి. ఒక తండ్రి తలంపు చేస్తూ ఉంటే అంతమతి సో గతి అయిపోతుంది. इस पुरानी दुनिया से ममत्व मिटा दो. ये तो कब्रिस्तान है. బాగా పాత ప్రపంచం నుంచి మోహాన్ని తీసేయండి, ఇది కబ్రిస్తాన్ అయింది, శ్మశానం. దందే దోరి బచ్చోं आदि के चिंतन में मरे तो मुफ्त में अपना बर्बादी कर देंगे. మన శరీరం వదిలేటప్పుడు మన పని కానీ బిడ్డలది కానీ తలంపు చేస్తే అనవసరంగా మన జీవనం చెడిపోతుంది. शिव बाबा को याद करने से तुम बहुत आबाद होंगे. शिव बाबा తలంపు చేస్తే మీ జీవనం చాలా బాగా అయిపోతుంది. देह अभिमान में आने से बर्बादी हो जाती है. देह अभिमानలో వస్తేనే జీవనం చెడిపోతుంది. देही अभिमानी बनने से आबादी होती. धन की भी बहुत लालच नहीं रखनी चाहिए. బాగా ధనంది కూడా ఎక్కువగా లోభం ఉండకూడదు. तो उसी फिक्रात में शिव बाबा को भी भूल जाते. ధనం పైన ఉండే లోభం, ఎక్కువ సంపాదన చేయాలని ఆ చింతలని బాబాని కూడా మర్చిపోతారు. बाबा देखते हैं सब कुछ बाप को अर्पण कर फिर हमारी श्रीमत पर कहाँ तक चलते हैं. బాబాను చూస్తారు, కొందరు అన్ని బాబాకు అర్పణ చేసి ఎంతవరకు శ్రీమతిలో నడుచుకుంటున్నారు చూస్తారు బాబా. शुरू में बाप ने ट्रस्टी होकर के दिखाया ना. స్టార్టింగ్లో బ్రహ్మ బాబా ట్రస్టీగా ఉండి చూపించినారు కదా. सब कुछ ईश्वर अर्पण कर
खुद ट्रस्टी बन गया। बस ईश्वर के काम में ही लगाना है, विघ्नों से कभी डरना नहीं चाहिए। कहाँ तक हो सके सर्विस में अपना समय सफल करना है, ईश्वर अर्पण कर ट्रस्टी बन रहना है। అంటే బ్రహ్మ బాబా మొదట్లో తాను అన్నీ అర్పణ చేసేసి ట్రస్టీగా ఉండి చూపించినారు. బస్ అన్నీ నాది ఎంత ఈశ్వరీ కార్యం వల్ల మాత్రమే ఉపయోగం కావలే అట్లా అని. మరి విఘ్నం వస్తే భయపడకూడదు, ఎంతవరకు సాధ్యమో అంత సర్వీస్ కూడా చేసి మనది అంతా సఫల్ చేయాలి, సర్వీస్లో యూస్ చేయాలి, ఈశ్వర అర్పణ చేసి ట్రస్టీగా ఉండాలి. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। మరి అవ్యక్త మహావాక్యంది రివైజ్ కోర్స్ కూడా ఉంది, అయితే అది తర్వాత చేస్తాను క్లాసు. మరి ఇది వరదానం వినండి. सेवा में रहते संपूर्णता की समीपता की अनुभूति करने वाले ब्रह्मा बाप समान एग्जाम्पल भाव అంటే సేవలో ఉండి కూడా సంపూర్ణతాది సమీపాన్ని అనుభవం చేసేవాళ్ళు బ్రహ్మ బాబా సమానంగా ఎగ్జాంపుల్ కావాలి, ఎగ్జాంపుల్ భావ. जैसे ब्रह्मा बाप सेवा में रहते, समाचार सुनते, एकांतवासी बन जाते थे। 1 घंटे के समाचार को 5 मिनट में सार समझ बच्चों को खुश करके अपनी अंतर्मुखी एकांतवासी स्थिति का अनुभव करा देते थे. ఏ విధంగా బ్రహ్మ బాబా సేవలను చేస్తూ ఉంటారు, సమాచారం వింటారు, అయితే ఏకాంతవాసి కూడా అయిపోతారు. 1 గంట సేపు సమాచారాన్ని 5 నిమిషాల్లో ఆ సారాన్ని అర్థం చేసుకొని బిడ్డలని తృప్తి చేస్తారు, ఖుషి చేస్తారు, తర్వాత అంతర్ముఖి కూడా అయిపోతారు. ఏకాంతవాసి స్థితిని అనుభవం కూడా చేయించినారు బాబా. అయితే ఫాలో ఫాదర్ గారు ఈ విధంగా ఫాలో ఫాదర్ కూడా చేయాలి. అంటే మనం వినాలి కానీ సమాచారం ప్రొలాంగ్ చేస్తూ కూర్చోకూడదు, అన్నీ వినకూడదు. 5 నిమిషాల్లో సారం వినేసి ఏకాంతవాసి అయిపోవాలి. तो ब्रह्मा बाप ने कभी नहीं कहा कि मैं तो बहुत बिजी हूँ, लेकिन बच्चों के आगे एग्जाम्पल बने. బ్రహ్మ బాబా ఇట్లా చెప్పలేదు, నేను చాలా బిజీ, ఇప్పుడు నా దగ్గర ఏం చెప్పొద్దు అట్లా అని. అయితే వాళ్ళది వింటారు, అయితే ఏకాంతవాసి కూడా అయ్యి एग्जाम्पल అయినారు, వాళ్ళని సంతోషం చేసి తృప్తి చేశారు. ऐसे समय प्रमाण अभी इस अभ्यास की आवश्यकता है. ఇట్లా సమయంలో ఈ అభ్యాసం చాలా అవశ్యం. दिल की लगन हो तो समय निकल आएगा और अनेकों के लिए एग्जाम्पल बन जाएंगे. మనసులో మనకు లగన్ ఉంటే దానికోసం సమయం కూడా వస్తుంది, మరి అనేక ఆత్మలకు మనం एग्जाम्पलगानू ఉండొచ్చు. మరి స్లోగన్ हर कर्म में कर्म और योग का अनुभव होना ही कर्मयोगी है. ప్రతి కర్మలో కర్మ మరియు యోగం దీని అనుభవం చేసేదే कर्मयोगी ने अर्थం. మరి अव्यक्त साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. सदा यही लक्ष्य याद रहे कि हमें बाप समान बनना है. तो जैसे बाप लाइट है वैसे डबल लाइट औरों को देखते हो तो कमज़ोर होते हो, लेकिन सी फादर कर फॉलो फादर कर బాబు చెప్తారు. ఇదే లక్ష్యం పెట్టుకోండి, మన తండ్రి సమానం లైట్ కావాలి. అంటే ఎట్లా బాబా లైట్
అట్లా మనం కూడా డబుల్ లైట్ కావాలి. అయితే వేరే వాళ్ళని చూస్తే వీక్నెస్ వచ్చేస్తుంది. అందుకోసం सी फादर फॉलो फादर చేయండి. उड़ती कला का श्रेष्ठ साधन सिर्फ एक शब्द है, सब कुछ तेरा. ఎగిరే కళకు ఒక్క సాధన అంతే. ఏమంటే అన్ని నాదంతా నీది అట్లా అని. మేరా శబ్ద బదల్ తేరా కర్దు. నాది లేదు, అన్ని నీది అట్లా అని చేసేయండి. నాదీన శబ్దాన్ని పరివర్తన చేసి నీది అని చెప్పండి. అప్పుడే ఎగిరి కళలో పోతారు, లైట్గానే అయిపోతారు. तेरा हूँ तो आत्मा लाइट है और जब सब कुछ तेरा है तो లైట్ బన్ జాయింగ్. అంటే నీది అంటే నేను ఆత్మ లైట్, ఆత్మని కదా బాబా బిడ్డ లైట్. మరి అన్నీ నీది అంటే మనం తేలికగా అయిపోతాం, డబుల్ లైట్ అయిపోతాం. ఓం శాంతి. ब्रह्म बाबाये प्रियाति प्रियं, ब्रह्म बाबाये प्रियाति प्रियं. ब्रह्मा बाबा अडुगुलो अडुगेयगा सर्वस्वत्यागी आज्ञाकारिगा, सर्वस्वत्यागी आज्ञाकारिगा. ब्रह्मा समानंगा मनमे संपन्नंगा, ब्रह्म बाबाये प्रियाति प्रियं. स्नेह संबंध में प्राप्तिंचगा, वरदानाले लभिंचगा. बाबा मदिलो मनमे निवसिंचगा, ब्रह्म बाबाये प्रियाति प्रियं. निराकार शिव बाबा सदा समीपं